పంచాయతీ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ ఉన్న చిన్న రిపేర్స్ ఆర్ఓ ప్లాంట్గా. పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. శాసనసభ్యుడు బోనెల విజయ్ చంద్రతో కలిసి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపారు. 2.9 లక్షల మందికి 436 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం జమ చేసినట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు ఏదైతే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 16 మాసాల్లో ఎవ్వరూ ఎప్పుడు ఊహించినటువంటి కార్యక్రమాలు చేశాం, కానీ మనం చెప్పుకోవడం లేదు. ఈరోజు కార్యకర్తలందరికీ ఒక శక్తిని, యుక్తిని చంద్రబాబు నాయకత్వంలో మీ అందరికీ అందించారు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు. 16 మాసాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల